హాయ్ ఫ్రెండ్స్, మనము ఎంతో ఇష్టంగా పెంచుకున్నటువంటి మొక్కలను, పండ్లను, కూరగాయలను మన రూఫ్ గార్డెన్లో కోతులు జొరబడి చాలా డ్యామేజ్ చేస్తున్నప్పుడు మనకు చాలా బాధ అనిపిస్తుంటుంది. వీటిని ఈ కోతుల బారి నుండి కాపాడుకునేటందుకు కొన్ని రకాల పద్ధతులు ఉన్నవి. అందులో నేను కొన్ని పద్ధతులు మీకు ఈరోజు తెలియజేస్తాను. దాంట్లో ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎటువంటి వీడియోలు కావాలో కూడా కామెంట్ చేయండి, నేను చేస్తాను అటువంటి వీడియోలు. కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. దీంట్లో మొదటి పద్ధతి వచ్చేసి ఐరన్ కేజ్ చేయించుకోవడం. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. నెక్స్ట్ వచ్చేసి సోలార్ ఫెన్సింగ్. ఈ సోలార్ ఫెన్సింగ్ వచ్చేసి ఇది కూడా పర్మనెంట్ సొల్యూషన్. దీనికి మనము సుమారుగా మన ఇంటి ఏరియాని బట్టి 15,000 నుంచి మనకు 30,000 వరకు ఇది అవుతుంది. ఇది కొంచెం టెక్నికల్ వర్క్. మనము మంచి కంపెనీ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే మనకు ఇది ఇన్స్టాల్ చేసి వెళ్తారు. ఇది కాకుండా మనకు ఇంకొక సిస్టమ్ ఉంది, తక్కువలో అయిపోయేది. ఇది సింపుల్గా మనము తయారు చేసుకోవచ్చు. ఇది కాస్ట్ సుమారుగా 3,000 నుంచి 4,000 వరకు అవుతుంది. ఇది మీరు చేయగలిగేది ఏంటంటే, ఫస్ట్ మన రూఫ్ పైన ఒక 4 పిల్లర్స్ సెలెక్ట్ చేసుకొని 4 వైపులా 4 కర్రలు కానీ 4 ఐరన్ పైప్స్ కానీ మీరు కట్టేయాలి వాటిని పిల్లర్స్కి. అది ఎలా కట్టాలో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఆ కట్టేసిన తర్వాత ఇవి మనకు మార్కెట్లో ఈ నైలాన్ నెట్స్ దొరుకుతున్నాయి, బర్డ్ నెట్స్. ఆ నెట్స్ తీసుకొచ్చి అది మనము 3 నుంచి 4 కేజీలు కనుక మనం తీసుకుంటే కేజీ వచ్చేసి 700 నుంచి అటు ఇటుగా ఉంటాయి. అది తీసుకొని మనము ఈ చుట్టూరా 4 వైపులా కట్టేయాలి. అలాగే టాప్ సైడ్లో కూడా కట్టేయాలి. అలా కట్టేసి వాటికి మనము వెయిట్ అన్న బైండింగ్ వైర్ లాంటి తోటి కట్టేసి వాటిని మనము చేసేస్తే మనకు ఇది ఒక నైలాన్ నెట్ వచ్చేసి మనకు 5 to 6 years దాకా దాని లైఫ్ ఉంటుంది. ఇలా మనం ఈజీగా చేసుకోవచ్చు. దీంట్లో ఇంకో పద్ధతి ఉంది. అది ఏంటంటే, మనకు ఎలక్ట్రానిక్ షాప్లో మనకు మెసెంజర్ వైర్ అని దొరుకుతుంది. ఆ వైర్ తెచ్చి మనము 4 వైపులా 4 పైపులకు కట్టేసి మనము నవార లెక్క మన మంచం నవార ఎట్లా అల్లుతామో అట్లా అల్లుకుంటే మనకు అది ఇంకా ఒక 10 years దాకా దాని లైఫ్ ఉంటుంది. ఎటువంటి దాంట్లో కోతులు జొరబడవు. నేను ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి ఇదే పద్ధతిలో నేను మెయింటైన్ చేస్తున్నా. మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఇంకా చాలా విషయాలు మీకు తెలుస్తాయి. ఎందుకంటే దీంట్లో ఏ మొక్కలు ఎక్కడ పెంచుకోవాలనే విషయం గురించి కూడా నేను చెప్తాను. మీరు పెంచే మొక్కలను 2 భాగాలుగా మనం చేసుకోవాలి. వాటిలో కోతులు తినేటి కొన్ని, తినని వాటిలో ఆకుకూరలు, అన్ని రకాల పూల మొక్కలు మనము ఆ బాక్స్ లోపల బయట పెట్టుకోవచ్చు. వీటికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అలాగే ఇంకా కొన్ని రకాల కూరగాయలు మాత్రము కూడా మనం బయట పెట్టుకోవచ్చు. అలాగే బెండ మొక్కలు, దొండ మొక్కలు, నిమ్మ, అన్ని రకములైనటువంటి మిర్చి మొక్కలు కూడా మనం బయట పెట్టుకోవచ్చు. అవి మిర్చి మొక్కలని కోతులు ముట్టుకోవు. అలాగే డ్రాగన్ ఫ్రూట్ కూడా మనము బయట పెంచుకోవచ్చు. ఇది కూడా చాలా వరకు ముళ్ళు ఉంటాయి కాబట్టి వీటిని టచ్ చేయవి. అలాగే మీరు పసుపు కూడా మీరు ఓపెన్గా పెంచుకోవచ్చు. అలాగే చిక్కుడు తీగలు కూడా మీరు ఓపెన్గా పెంచుకోవచ్చు. వాటికి కూడా పెద్దగా వాటి జోలికి రావు. అలాగే లోపల పెంచుకునే వాటి గురించి తెలుసుకుందాం.
లోపల పెంచేటివి టమాటోలను మనము లోపల పెంచుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసేవరకల్లా క్యాబేజీని కూడా మనము లోన పెంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ క్యాలీఫ్లవర్ని కూడా మనం లోపలనే పెంచుకోవాలి, బయట పెంచుకునే అవకాశం లేదు. అలాగే నెక్స్ట్ మనము దోస, సొర, బీర, పొట్ల ఇలాంటివి మనం అన్నీ లోన పెంచుకోవచ్చు. అలాగే గార్డెన్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అలాగే ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.